చాలాసార్లు మన జీవితంలో బంధకాల నుంచి బయట రాకపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే ఫీలింగ్స్ ఆఫ్ వర్త్లెస్నెస్. దాని తెలుగులో ఆత్మన్యూన్యత భావన, అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కానీ సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకంటూ మనం విలువ ఇచ్చుకోలేం. ఎందుకంటే మనకు విలువ రావాలి అంటే మనం వస్తువులతో ముడిపెడతాం మన విలువను, విద్యతో ముడిపెడతాం మన విలువను, ఆస్తిపాస్తులతో ముడిపెడతాం మన విలువను. సమాజము ఏ కోణంలో విలువిస్తే ఆ కోణంలో మనము పైకి రావాలి అని ప్రయత్నిస్తాం. వాస్తవమా కాదండి? ఎందుకు చదువుతున్నాం అంటే ఒకటే మాట అంటే చదువులేదు, విలువ లేదండి. కాబట్టి ఏం చేయాలి? చదవాలి. ఈరోజు నీ ఐడెంటిటీ ఎందుకు కుప్పకూలిపోయిందంటే నీ ఐడెంటిటీని ఒక చదువుతో కానీ, ఒక ఉద్యోగంతో కానీ, ఒక శాలరీ స్టేటస్తో కానీ, లేదా నీ యొక్క ఐడెంటిటీని సమాజంలో నీకున్న పలుకుబడితో కానీ, కొన్నిసార్లు ప్రజల కులముతో కానీ ఎప్పుడైతే ముడిపెడుతుందో సమాజము, నీకు తెలియకుండానే నీ విలువను నువ్వు చూసే కోణం కూడా సమాజం చూసే కోణంలోనే చూస్తావు. ఇప్పుడు తెలియకుండానే కొన్ని రోజులు అయిపోయేసరికి సమాజము విలువిచ్చే స్థాయిలోనే నీకు విలువ ఇవ్వడం నువ్వు ఆరంభించుకుంటావు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏమైపోయిందంటే ఒక జంతువుకున్నంత విలువ కూడా, ఒక గాడిదకున్నంత విలువ కూడా, ఒక ఎద్దుకున్నంత విలువ కూడా ఈమెకు లేదట.